మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకొచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై మాసం 2026 విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి పరిణామాలు ఎదురుకాబోతున్నాయి? ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? చాలా చక్కటి విషయం స్వామి. ఎందుకంటే మనకి ఉన్నటువంటి రాశుల్లో కన్యా రాశి వారికి ఈ జూలై మాసము అత్యద్భుతమైన మాసంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గురువు గారు అని మీరు అడిగితే, లాభస్థానం అనేటటువంటిది ఎవరి జన్మ జాతకంలోనైనా సరే, ఎవరి జన్మ రాశిలోనైనా సరే విశేషమైనటువంటి ప్రాముఖ్యతని కలిగి ఉంటుంది. మరి ఈ కన్యా రాశి వారికి లాభస్థానం ఏంటి? కర్కాటక రాశి, అంటే మోబుల్ సైన్. ఆ రాశిలో గురు మహానుభావుడు వచ్చి కూర్చున్నాడు. శుక్రుడు 4వ తారీఖు వరకు ఉంటాడు, ఆయన కూర్చున్నట్టే లెక్క. ఆయన వెళ్ళిపోతాడు, ఆయన 12లోకి వస్తాడు. తర్వాత బుధుడు 7వ తారీఖు వరకు వచ్చి లాభంలో కూర్చుంటాడు. అంటే ఈ కన్యా రాశి వారి యొక్క జ్ఞానము కానీ, తెలివితేటలు కానీ ఏ విధంగా రన్నింగ్ అవుతాయంటే, ఎవరైతే నేను ఈ పని చేయాలనుకున్నారో వారు ఆలోచించే లోపల వెళ్ళి చేసేసేయటం, దాని ఫలితాలు అనుభవించేయటం, అంతటి గొప్ప యోగ కాలం నడుస్తుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే సార్, మనకి దాదాపుగా కన్యా రాశి వారికి జూలై 15వ తేదీ వరకు కూడా మిథున రాశిలో కర్మస్థానంలో దశమ స్థానంలో సూర్య భగవానుడు ఉండటం, 7వ తారీఖు వరకు జూలై 7 వరకు బుధుడు అంటే వీరి యొక్క రాశ్యాధిపతి కర్మస్థానాధిపతి కలిసి ఉండటం వలన పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మల దోషాలు పోవటం, ఉద్యోగ వ్యవస్థల్లో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో, ఇప్పటి వరకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా ఇంటర్వ్యూల్లో సఫలీకృతం జరిగి మంచి ఉద్యోగ పదవీ బాధ్యతలు కలగటం, బంధువులతో తిరస్కారం పొంది అవమానం పడి ఎవరైతే దీర్ఘకాలికంగా బంధువులకి దూరంగా ఉన్నారో, తండ్రి తరపు కావచ్చు, తల్లి తరపు కావచ్చు, ఆ బంధువులందరూ కూడా వీరికి ఫోన్లు చేయటము, ఏదో సందర్భం వచ్చి వారందరూ కలవటము, ఈ విధమైనటువంటి అనుకూలతలు కలగటం, ఉద్యోగంలో ఏదైనా ఇబ్బందులు పడుతుంటే వీరికున్న తెలివితేటలు, వీరంతకుముందు ఎవరికైనా సహాయం చేసి ఉంటారు కదా, ఒక తండ్రి భావంతోనో లేదా బంధుభావంతోనో వారికి సహాయం చేసి ఉంటారు. వాళ్ళు అసలైన సమయంలో వీరికి ఉద్యోగంలో కానీ, వీరు చేసే వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ వారు చెప్పే మాట, నాయన ఈ పెట్టుబడి పెట్టమాకు, ఇప్పుడు కాలం బాలేదని చెప్పారనుకో, వీడు పెట్టేవాడు ఆగిపోతాడు చూసారా, వెంటనే వాడికి అది లక్షల్లో కోట్లలో లాభం. అంటే వాడి వలన వీళ్ళు లాభపడ్డట్టేగా. వీడెప్పుడో చేసిన ఆ సహాయానికి ఇప్పుడు అతని యొక్క మాట చాలా ఉపయోగపడుతుంది. కమ్యూనికేషన్ కూడా అండి వీరు చేసే వృత్తి వ్యాపార ఉద్యోగాదుల్లో ఒక స్టేజ్కి వెళ్ళిపోతుంది, అంటే ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోతుంది. చాలా సౌఖ్యమైనటువంటి పరిస్థితి ఈ రవి బుధుల యొక్క కలయిక. తర్వాత బుధుడు ఈ 7వ తారీఖు జూలై 7న లాభంలోకి వస్తాడు, అంటే గురుడితో కలుస్తాడు. తర్వాత రవి వచ్చి కలుస్తాడు, ఏది 15వ తేదీ తర్వాత. ఇక్కడ లాభంలో రవి గురుడు. సరే, బుధుడు మళ్ళీ వక్రీస్తాడండి, ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు మిథున రాశిలోకి. కాబట్టి అది పెద్ద ఇది లేదు, ఆయన అటు ఇటు ఉంటాడు కాబట్టి ఆయన ఫలితాన్ని మనం వేరే వేయలేం. ఎందుకంటే ఆయన గోడ మీద పిల్లి లాంటి వాడు. శత్రువుతో కలిస్తే శత్రువు ఇచ్చే ఫలితాలు ఇస్తాడు, మిత్రుడితో కలిస్తే మిత్రుడు ఇచ్చే ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఆయనది పక్కన పెడితే కన్యా రాశి వారికి ముఖ్యంగా జీవితం అంతా దేని మీద ఆధారపడి ఉండే, అంటే సేల్స్లో కానివ్వండి, పర్చేజింగ్లో కానివ్వండి, ఏదైనా ఒక వస్తువుని అమ్మడాలన్నా, లేకపోతే ఎవరితో అయినా సంభాషించాలన్నా, ఉద్యోగంలో కానివ్వండి, బంధుమిత్రాలతో స్నేహపూర్వకంగా ఉండాలన్నా, ఏ కమ్యూనికేషన్ నడిపించాలన్నా కన్యా రాశి వారికి ఇది అత్యుత్తమైన కాలం. ఎందుకన్నా అంటే రవి గురులు కలిసి లాభంలో ఉన్నారు అంటే వీరికి అంతకుముందు ఎవరైతే ఉద్యోగాదుల్లో కొంతమందిని తీసేసి ఉంటారు, అంటే మాకు అవసరం లేదనో, ఇప్పుడు ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు వచ్చినాయి కదా, దానివల్ల లే ఆఫ్లు జరిగి కొన్ని నెలల బట్టి ఇబ్బంది పడుతున్నారు, 4 నెలల బట్టి. వాళ్ళకి ఏదో రకంగా ఫోన్ వస్తుంది, ఫోన్ వచ్చి మీరు వచ్చి కాస్త మాకు వచ్చేసేయండి అని కొంతమందికి అంటారు. కొంతమందికి ఇదే వ్యవస్థలో వ్యాపారంలో మీరు 10 రూపాయలు పెట్టుబడి పెట్టండి, 11 రూపాయలు లేదా 20 రూపాయలు వస్తాయని చెప్పి ఎవరో ఒకరు పిలిచల్లా వాళ్ళకి వ్యాపారంలో లాభ అవకాశాలు ఇస్తారు. ఇట్లా మల్టిపుల్గా రవి మరియు గురుడు కలవటం, బుధుడు కొంతకాలం అక్కడే ఉంటాడు కాబట్టి వీరు వెంటనే ఆలోచించకుండా ఆ వచ్చిన అవకాశాలన్నీ కూడా లాభంగా మార్చేసుకుంటారు. ఎందుకంటే అండి వీళ్ళకి ఆల్రెడీ సప్తమంలో ఉన్నటువంటి శని ప్రతి విషయంలో, ముఖ్యంగా వివాహపూరితమైనటువంటి విషయాలలో దగ్గర దాకా సంబంధాలు ఓకే, మాలాంటి పురోహితాదులు వెళ్ళి రాస్తారు, లగ్నపత్రిక కూడా రాస్తారు. లగ్నపత్రిక రాసి ముహూర్తం పెట్టారు, ముహూర్తం పెట్టంగానే సరే అయిపోతుంది కదా అని అనుకుంటారు. ఎందుకంటే లాభంలో శుభగ్రహాలు ఉన్నాయి. శని భగవానుడేమో బుధ నక్షత్రంలో, వీరి నక్షత్రంలో ఉంటాడు 27వ తారీఖు వరకు.
ఏది ఈ నెల మొత్తము వీరి నక్షత్రంలో ఉండి వివాహం అవుతుంది అనుకున్న సందర్భంలో కుటుంబంలో తెలియనటువంటి అగాధాలు, కుటుంబాలలో అసలు ఎందుకు ఇలా జరిగింది, అంత చక్కగానే జరిగింది కదా, కట్నకానుకదులు అట్లాగే వాళ్ళకి ఎంత పెడతాము వీళ్ళకి ఎంత పెడతాము అన్నీ మాట్లాడుకున్నారు, చక్కగా మంచి లగ్జరీగా లగ్నపత్రిక రాసుకున్నారు. మరి పెళ్ళి అయిపోవాలి కదా అనుకునే లోపల ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే సప్తమంలో ఉన్నటువంటి శని దాన్ని ప్రొలాంగన చేస్తాడు. వాళ్ళు ఏమంటారంటే లేదా కొంతమంది విదేశాల నుంచి రావాలనుకుంటారు, వాళ్ళు వస్తేనే కదా పెళ్ళి అయ్యేది, స్త్రీ కానీ పురుషుడు కానీ. వాళ్ళకి ఎక్కడో అక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వీసా ఇబ్బందులు, లేకపోతే ఉద్యోగంలో వాళ్ళకి లీవ్ ఇవ్వలేదనో, లేకపోతే వచ్చేస్తే లే ఆఫ్ అయిపోతుందనో, తీసేస్తారనో, ఇట్లా మల్టిపుల్ ఇబ్బందితో ఇప్పుడు కాదు నవంబర్లో డిసెంబర్లో మనం వివాహం చేసుకుందామని అక్కడి నుంచి వాడతాం. ఇట్లా సోర్సెస్ ఎన్నైనా కానివ్వండి, కారణాలు ఎన్నైనా కానివ్వండి, వివాహ విషయంలో ఆటంకాలు, ఇబ్బందులు, అవతల వాళ్ళు ఒప్పుకోవడానికి లేట్ చేయటము, ఉన్నటువంటి కుటుంబ గృహ సౌఖ్యము తగ్గటము, ఇలాంటివి జరగటానికి వివాహస్తులకి ఇబ్బంది. ఇక భార్యాభర్తల యొక్క ఒక రకంగా వీళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటే బాగుంటుందండి. లేదా శుక్రుడు ఈ నెలల్లో ఎవరితో కలిసి ఉంటాడు అనుకున్నాం, కేతువుతో. 12వ స్థానంలో శుక్రుడు ఉండటం కొంతవరకు మంచిదేనండి, కానీ అది ఆయనకి శత్రుక్షేత్రం. కేతువుతో కలిసి ధన భాగ్యాధిపతి అయి కుటుంబంలో భార్యాభర్తల మధ్య సౌఖ్యాన్ని తగ్గిస్తాడు. మాట వీరు ప్రేమతో ఒకటి మాట్లాడితే వారు వేరే అపార్థం చేసుకొని వీరి మధ్య అవసరం లేని చిత్ర విచిత్రమైనటువంటి గొడవలు ప్రారంభమవుతాయి. అసలు అర్థం కాదు, అర్థం కాదు. ఇదేంటి నన్ను ఇట్లా అర్థం చేసుకుంటావేంటి, నేను ఇట్లా కదా మాట్లాడింది, నువ్వెందుకు ఇట్లా అర్థం చేసుకుంటున్నావు, అది కూడా తప్పుగా భావించి ఇష్టం వచ్చినట్టు ఆడగాని మగగాని ఎవరైనా సరే భార్యాభర్తల్లో ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదండి, వారిద్దరూ సంయమనంగా ఉండాలి. ఈ గ్రహస్థితులు వచ్చినప్పుడు ఏంటంటే పూర్వంలో ఉన్నటువంటి ఇంటర్లింక్స్ ఉంటాయి కదా, స్త్రీకైనా పురుషుడికైనా అది మంచిగా ఉండొచ్చు, స్నేహపూర్వకంగా ఉండొచ్చు, కామపూర్వకంగా ఉండొచ్చు, ఉద్యోగపరంగా ఉండొచ్చు, ఒక వ్యాపారికంగా ఉండొచ్చు, కానీ చూసే దృష్టి రకరకాలుగా ఉంటుంది. వీరు చెప్పుకున్న వినే పరిస్థితి. ఎందుకని షష్టమంలో 6వ స్థానంలో రాహు ఉన్నాడు, శుక్రుడు 12తో కేతు ఉన్నాడు. చివరికి ఈ కేసు విషయాలు ఎలా అవుతాయంటే ధనము ఖర్చు అయ్యేటటువంటి కోర్టు వ్యవహారాలు, లాయర్ల దాకా వెళ్తాయండి. కాబట్టి దంపతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఈ కన్యారాశి వారు చండీ అమ్మవారి యొక్క పారాయణ చేయించుకొని ఆ తీర్థం తాగటము, లేకపోతే లక్ష్మీ గణపతి స్వామి వారికి సంబంధించినటువంటి క్షీర తర్పణాలను ఉంటాయండి. అంటే సంకటహర చతుర్థి వచ్చినప్పుడు, లేదా విడిగా ఏ చతుర్థి కానీ అష్టమి రోజు కానీ లక్ష్మీ గణపతి మహాగణపతి చతురావృత్తి తర్పణాలండి క్షీరంతో వదులుతారు. అది చక్కగా ఆ ఇంట్లో వాళ్ళు భర్త వదిలేసేసి ఆ తీర్థాన్ని తీసుకోవడం ద్వారా ఏంటంటే స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి శుక్రకేతువుల యొక్క సంబంధము, ఒక శుక్రవారం రోజున అమ్మవారి చండీ పారాయణ చేసుకొని ఆ తీర్థం తీసుకొని ఆ ప్రసాదం తీసుకుంటే వీరి మధ్య ఏ విధంగా అయితే ఇబ్బందులు వచ్చినాయో చాలా జాగ్రత్తగా దేవుళ్ళు ఇలా పక్కకి నెట్టేస్తారు. గ్రహాలు దేవుడు సృష్టించారండి, గ్రహాలు ఇచ్చే ఫలితాలను కూడా వాళ్ళు అడ్డుకోలేరు. కానీ మనం దైవాన్ని ఎంత ఆరాధిస్తే ఈ గ్రహాలని పక్కకి నెట్టే శక్తి వాళ్ళకే ఉంది, మనకి లేదండి. మనం ఓన్లీ పావులమే గ్రహాల చేతుల్లో, రిమోట్ వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళ రిమోట్ ఎవరి దగ్గర ఉంది, నక్షత్రాలకు ఉంది. కాబట్టి ప్రతిదీ కూడా అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలు నక్షత్రాలే తప్ప మన పోటుతనం ఏం లేదు ఇక్కడ. మనం ఏమనుకుంటా అంటే మనకు డబ్బు ఉంది, లేకపోతే మనకు అవి ఉన్నాయి, ఇది ఉండాలి. ఈ రెండు ఉంటేనే మనసుకు టచ్ అవుతుంది. కాబట్టి ఈ కన్యారాశి వారికి ఏంటంటే ఉద్యోగ సంబంధిత విషయాలలో చక్కటి లాభాలు, ప్రమోషన్స్ అయితే విపరీతంగా వచ్చే వాళ్ళల్లో ఉన్నాయండి. వ్యాపారంలో విపరీతమైన లాభాలు వచ్చి గృహాలు, వాహనాలు, విశేషమైనటువంటి సౌఖ్యాలు, మాతృ సంపద కలిసి రావటము, అట్లాగే వ్యాపారంలో విశేషమైనటువంటి లాభాలు కలగటము, కొంతమందికి సత్సంతాన ప్రాప్తి కలగటము, కొంతమందికి ద్వితీయ కళ్యాణ యోగం కలగటము, ఇట్లా ఏవైతే శుభాలు రాసిపెట్టి ఉన్నాయో కన్యారాశి వారికి అన్ని శుభాలు కలగటానికి చాలా సౌఖ్యంగా ఉంది. ఒక్క కుజగ్రహం మాత్రం వీరికి నెల రోజులు 9వ స్థానంలో ఉండటం ద్వారా తండ్రి గారి ఆరోగ్యం జాగ్రత్త, తండ్రి గారితో మాట పట్టింపులు, తండ్రి గారి ఆస్తి వస్తుంది అనుకుంటే అది కాస్త చేజారిపోయి అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ప్రొలాంగ్ అయ్యి శని యొక్క దృష్టి వలన ఏమవుతుందంటే కోర్టు సమస్యల దాకా విడనాడి అసలు చక్కగా చేతికి వస్తుంది డబ్బులు, ఆ ఆస్తులు వస్తే మనం మంచి బిల్డింగ్ కొనుక్కుందాం, మంచి ఆడి కారు కొనుక్కుందాం అన్న వాళ్ళకి ఒక్కసారి ధమ్మన పడిపోతారు. ఎందుకని కుజుడు 9లో ఉండటం, శని చూడటం వలన వీరికి పిత్రార్జితము మాత్రార్జితం రాక ఈ కుజుడు మళ్ళీ శుక్రుణ్ణి కేతువుని చూడటం ద్వారా ఇంటర్నల్గా అన్ని సమస్యలు అనుభవిస్తారు. ముఖ్యంగా బంధువులతో ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కలగటానికి ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనం ఖర్చు పెట్టే విషయంలో కానీ,
ప్రయాణాలు చేసే టైంలో కానీ, ముఖ్యంగా విద్యార్థులైతే కనుక చదువు మీద కాన్సన్ట్రేషన్ లేకపోతే, ఎవరైతే బీటెక్ లెవెల్లో, డిగ్రీ లెవెల్లో, పీజీ లెవెల్స్ ఉన్నారో వారికి తండ్రి యొక్క సహకారం అంతరించటం, సరైన సమయంలో డబ్బు లేక పరీక్ష ఎగ్జామ్స్కి డబ్బులు కట్టకపోవటం, దీని ద్వారా లేకపోతే కొంతమందికి ఇంటర్నల్ ఎఫెక్షన్స్ కలిగి దుర్వ్యసనాలు పాలయ్యి అవసరం లేనటువంటి విషయాలందు తలదూచి స్త్రీల వెంబడి తిరిగి చదువుని కొలాప్స్ చేసుకునే పరిస్థితి కుజగ్రహము, శనిగ్రహము, శుక్ర కేతుగ్రహాలు మొత్తం కూడా ఇంటర్నల్ కనెక్షన్స్ వలన నష్టపోతారు. కాబట్టి కన్యా రాశి వారికి ఎంత లాభస్థితి ఉన్నా కొంతమందికి కొన్ని లాభాలు, ఏదున్నా చివరికి జన్మజాతకము. కాబట్టి ఎవరికైనా సరే వివాహం ప్రయత్నాలు చేస్తున్నా, ఉద్యోగాల్లో సమస్యలు ఉన్నా, లేకపోతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ అసలు 2 సంవత్సరాలైన ఉద్యోగాలు రాకపోయినా, విదేశాల్లో ఉన్న వాళ్ళు అసలు ఇక్కడ బాగుంటుందా, ఇండియాలో లేకపోతే మన స్వదేశంలో బాగుంటుంది, అసలు వచ్చేయాలని చాలా మందికి ఉందండి. నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి. మళ్ళీ తిరిగి వస్తే ఎవరేమనుకుంటారో అని చెప్పి చాలా మంది అప్పులు చేసిన అక్కడే ఉండిపోతున్నారు. వద్దండి, నేను ఇది ఒక చిన్న సలహా ఇస్తానండి. ఎందుకంటే ఎవరో ఏదో మనకి డబ్బులు పెట్టలేదండి. ప్రతిదీ మన ఇంట్లో వాళ్ళే తాకట్లు పెట్టారో, అప్పు చేశారో వాళ్ళే ఇస్తున్నారు. మహా అయితే ఎన్ని రోజులు పొడుస్తారండి? అసలు కలవకపోతే ఎవరు పొడవరు. నేను అనేది ఏంటంటే, చదువుకున్న వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపాయితో సమానం. 1,00,000 రూపాయలని నేను అన్ను, 1 రూపాయి. చదువుకున్న వాడికి ఏంటంటే ఎప్పుడెప్పుడు సంపాదిద్దామా. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాడికి కాపురం చేయాలని ఎలా ఉంటుంది? మరి చదువుకున్న వాడికి ఉద్యోగం రావాలని ఉండదా? డిస్టెన్స్ పెరిగే కొద్ది ఏమవుతుందండి, అక్కడ ఉద్యోగం రాదు, ఇక్కడ ఉద్యోగం రాదు. వాడి జీవితం ఎంత చదువుకొని అప్పులమై జీవితాంతం అప్పులు కట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ సరైనటువంటి బుద్ధిని, సంశయాత్మకంగా లేకుండా ఏది చేస్తే కరెక్ట్ అనేటటువంటి ఆలోచించే దీక్షని, చైతన్యాన్ని పట్టుకోవాలి. అర్థం కాని వాడు మాలాంటి గురువులకు ఫోన్ చేస్తే వాళ్ళ జాతకంలో అసలు దశలు ఏం జరుగుతున్నాయి, నాయన ఈ దశలో నీకు ఇంతవరకు ఇలాగే ఉంటుంది, నువ్వు దాన్ని ఎదిరించాలి అని మేము సలహా ఇస్తాం. ఇంకా బాగాలేదు, ఓకే ఈ గ్రహానికి జపం చేసుకుని ఆయన ఇలా ఈ విధంగా హోమం చేసుకో, నీకు శుభం జరుగుతుంది. మనకి గ్రహాలతో పాటుగా జ్యోతిష్యంతో పాటుగా పరిహారం, జ్యోతిష్యము పరిహారము ఈ 2 సమోజ్జితం ఉంటాయండి. జ్యోతిష్యం వినేసి చెబుతో వదిలేస్తే, పరిహారం ఆచరించకపోతే గ్రహాలు అనుకుంటాయి, ఏరా నాయనా నా గురించి తెలుసుకున్నావు, నాకు శాంతి చేయవా. ఇంటికి పిలిచారండి బంధువుల్ని, అన్నం పెట్టకుండా, టీ ఇవ్వకుండా, కాఫీ ఇవ్వకుండా ఇంత పెట్టకపోతే వాడు వచ్చి నవ్వుతూ బయటికి వెళ్ళి చెప్పులు వేసుకునే దగ్గర నుంచి మూతులు విరుస్తారు. మెట్లు దిగి కిందకి కారెక్కి కూర్చొని ఈ మా అతను దానికి ఇలా కొంపకి రావాలా అనుకోరా. గ్రహాలు కూడా అరే నా గురించి ఇంత విన్నారు కదరా, నేను శనిరా, నేను కుజుణ్ణి, నా గురించి విన్నారు, మీకు ఏ సమస్యలు వస్తున్నాయో నా వల్లనే తెలిసినాయి, నాకు ఇంత నీళ్లతో మంత్రాలతో బ్రాహ్మడి చేత తర్పణాలు వదిలించంటారా అని అవి బాధపడతాయట. అందుకనే మీరు జాతకాన్ని టచ్ చేస్తే పరిహారం ఆచరించడానికి సిద్ధమైతేనే టచ్ చేయండి. లేకపోతే ప్రతిరోజు వెళ్ళి డాక్టర్ని జ్యోతిష్కుడిని కలవమండి. కాబట్టి జ్యోతిష్యుడిని కలవాలి అంటే ముందు దానికి తగ్గ వెయిటేజ్ ఇబ్బంది మీకు ఉండాలి. కాలక్షేపానికో, మన జ్యోతిష్య శాస్త్రాన్ని అవమానించడానికో, గురువుల్ని పరీక్షించడానికో గనక ఈ యొక్క శాస్త్రాన్ని గనక మీరు అవహేళన చేశారో 9 గ్రహాలు నవనాడులను మూసేస్తాయి. అది మాత్రం మా గురువు గారు చెప్పారండి. అది గురుగారు, మరి విశేషంగా ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ఏం లేదు, ఇందాక చెప్పినట్టుగా మీరు దుర్గాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి దుర్గాదేవి అష్టోత్తరాన్ని, లక్ష్మీ గణపతి స్వామి వారికి సంబంధించినటువంటి మూలమంత్ర బీజాక్షరాన్ని ఒక్కరోజైనా సరే బ్రాహ్మణ్ణి కూర్చోబెట్టి చేయించండి. లేకపోతే లక్ష్మీ గణపతి దేవాలయం ఉంటే అక్కడ గరికెతో నైవేద్యం పెట్టి పులిహోర నైవేద్యం చేయాలండి. ఈ నెల రోజులు కూడా ఎవరైతే గణపతికి, దుర్గాదేవికి కలో చండీ నాయకం అంటారు కదా, వినాయకం అని, అంటే ఈ కలియుగంలో గణపతికి, చండీ అమ్మవారు అంటే దుర్గాదేవికి, వీరిని ఎవరైతే ఆరాధిస్తారో ఈ రాహుకేతువులకి అధిష్టాన దేవతలు వాళ్ళ బాధల వలన కలిగే సమస్యలు పోతాయి. ఎవరైతే వివాహానికి, దాంపత్య సుఖానికి, సత్సంతాన యోగానికి, సుఖాలు భోగాలు కావాలి, ఈ నెల రోజుల్లో మాకు అవి ఆటంకాలు వస్తున్నాయి అనుకున్న వాళ్ళు ఉన్నంతలో కాస్త పులిహోరను అమ్మవారికి నైవేద్యం పెట్టడం, శుక్రవారాలు ఉపవాస దీక్ష ఉండటం, ఆదివారాల పూట కాస్త గణపతికి అర్చనలు చేసుకోవడం, ఇలా చిన్న చిన్న ప్రక్రియలు చేసుకోవాలి. ఏదైనా సరే ఇవన్నీ కూడా కొన్ని రోజులే ఉంటాయి. తర్వాత హోప్ ఉండాలంటే జన్మజాతకాన్ని మాత్రమే ఆశ్రయించండి అని నా సలహాగా నేను ఇస్తానండి. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు. శుభమస్తు, లోక కళ్యాణమస్తు.